ఈ గేదె 3 నెలల సుడుతుంది, 3 months ప్రెగ్నెంట్ బఫెలో. అని ఎంత కొన్నారన్నా? నమస్తే బ్రో, ఎంత కొన్నారు? 1.20. 1.20. ఎట్లా అనిపించింది రేట్? అంతే, ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు పాలు కూడా ఉంటున్నాయి కదా. చెక్ చేపిస్తలేను, వద్దు. 3 నెలలు మనము చెక్ చేపియద్దు అన్న. 3 నెలలకు పేదోడు ఉంది. మళ్ళా ఇన్నప్పుడు ఇస్తుందా? ఒక 5 ఇస్తుందా? 6 ఇస్తుంది. హాయ్ ఎవరివన్, 8వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన పడ్డదొడలు. సో ఈ కొంచెం ఎండలు స్టార్ట్ అయిన నుంచి పడ్డదొడలు అయితే తక్కువ వస్తున్నాయి ఎర్రగడ్డ మార్కెట్కు. ఇంతకుముందు చాలా వచ్చేటివి, ఇప్పుడైతే తక్కువనే వచ్చినాయి. ఈ వారం అన్ని కలిపి కూడా ఇందాక చూసిన బ్యాచ్, ఈ బ్యాచ్, ఇంకొక 4 ఏమి ఉన్నాయి, అంతే వచ్చినాయి. ఇది జాఫరాబాదీ జాతి గేదె, చూడొచ్చు క్వాలిటీ. ఇక్కడ మినీ జాతి గేదె ఉంది. సూడి ఉన్నాయి ఇవి ప్రెగ్నెంట్ బఫెలోస్. చూద్దాము ఎన్ని నెలలు సూడి ఉన్నాయో. 5 months 6 months అట్లా ఉన్నాయి. చూడొచ్చు, ఇది 5 రాసినారు, 5 6 అట్లా రాసినారు. ఇది 6 ఉంది, ఇది కూడా 6 5 రాశారు. చూడొచ్చు, ఇవి 2 గేదెలు వెళ్తున్నాయి మార్కెట్లోకి. సో మీకు అన్ని రకాల బ్రీడ్లు ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో, అన్ని బ్రీడ్ గేదెలు వస్తుంటాయి. ఓవరాల్గా మార్కెట్ వ్యూ చూసుకోవచ్చు. వచ్చేవాళ్ళు ఎవరున్నా కానీ సరే ఎర్లీగా రావాల్సిన అవసరం ఏం లేదు. 7 గంటలకు అట్లా వచ్చినా సరే గేదెలు అయితే ఇంకా వచ్చిండవు. అన్ని గేదెలు రానికే 8:30 నుంచి 9 అవుతుంది. అయితే బాగా జరిగేది మాత్రం 9 నుంచి 11, 11:30 వరకు ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎండల కాలం కాబట్టి ఎండలకు తొందరగానే క్లోజ్ అవుతుంది. హార్డ్లీ కంటే ఒక 3 గంటలు జరుగుతుంది మార్కెట్ అంతే. 9 నుంచి 12 వరకు బాగా ఫుల్గా ఉంటుంది. ఇంకా దాని తర్వాత గేదెలు మళ్ళీ ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాయి. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అందరు చూడండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. పాసిబుల్ అయితే హైప్ కూడా ఇవ్వండి. వీడియోకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా నమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా, నా నెంబర్కి వీడియోలు పంపిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను. ఇక్కడ బుల్ ఒకటి ఉంది, సైజు కూడా చూసుకోవచ్చు. పడ్డ సైజు ఉంది, 2 నుంచి 2.5 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంకొక బుల్లు. దీని ధర అయితే 1 lakh అబోనే చెప్పినారు మార్కెట్లో. సైజు కూడా చూసుకోవచ్చు, బుల్ సైజు, దున్నపోతు. ఈ గేదెలు 5 నెలల సుడితో ఉన్నాయి. 5 months ప్రెగ్నెంట్ బఫెలోస్. ఒక్కొక్కటి 1,40,000 లాగా చెప్తున్నారు, 1,40,000 లెక్క. చూడొచ్చు గేదెలు సూడితో పాటు పాలు ఇస్తున్నాయి కొన్ని. 1,50,000 చెప్తున్నారు, 1,50,000. ముర్రా జాతి దున్నపోతు. క్వాలిటీ బాగుంది, లేతదే బుల్ అయితే. 2 పళ్ళ మీద ఉందంట, లేతదే. చూడొచ్చు, జాఫరాబాదీ జాతి గేదె, 6 నెలలు సుడితో ఉంది. 6 months ప్రెగ్నెంట్ బఫెలో. 1,40,000 చెప్పారు, 1,40,000. 1,13,000 అడుగుతున్నారు. బేరం జరుగుతుంది, ఇవ్వట్లేదు. 1,30,000 అడుగుతున్నారు. పాలు కూడా ఇస్తుంది, కొంచెం ఆర్డర్ క్వాలిటీ కూడా ఉంది. పాలు కూడా కొన్ని అయితే ఇస్తున్నట్టుంది. చూద్దాం, ఇది సేల్ అయిపోతే ఎంతకు సేల్ అయిపోయిందో చెప్తాను. ఈ 2 గేదెలు బేరం జరుగుతుంది. ఒకటి ఇది 4 నెలల సుడుతుంది, జాఫరాబాదీ జాతి గేదె, హెవీ సైజ్ ఉంది. నెక్స్ట్ ఇది 5 నెలలు రాసినారు, 5 months. 2 కలిపి 2,80,000 చెప్తున్నారు. చెప్పడం అయితే 1,40,000 లెక్క చెప్తున్నారు. సైజులు కూడా చూసుకోవచ్చు. చూద్దాము సేల్ అయిపోతే ఎంతకు సేల్ అయిపోయిందని చెప్పేసి. ఈ 2 దూడలు 31,000 కొన్నారు, 31,000కు. దూడల సైజు కూడా చూసుకోవచ్చు.
చిన్నగే ఉన్నాయి దూడలు అయితే. ఒకటి చిన్నగా ఉంది, ఒకటేమో 1 సంవత్సరం పైన ఉంటుంది. అవతల దూడ సంవత్సరం పైన ఉంటుంది, ఇవతల దూడనేమో సంవత్సరం కిందనే ఉంటుంది వయసు. ఈ గేదె 75,000కు అమ్ముడైంది, 75,000కు. దాని దూడిది చూద్దాము, ఏ దూడ ఉందో. పెయ్యి ఉంది దీనికి, చూడొచ్చు. ఈ గేదె ఆర్డర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ పాడి గేదె ఇది. ఇది వచ్చేసి 85 అన్నారు, ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇది 83 పడిందంట. 2,000 తక్కువనే పడింది. 4 నెలల సుడితో ఉంది. ఎగ్జాక్ట్గా 83,000కు సేల్ అయింది. జాఫరాబాద్లో బూరి మిక్స్ అయింది. పాడి ప్లస్ ప్రజెంట్ ఒక 3 దాకా పాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సుడి ఉంది, సుడితో పాటు 3 లీటర్లు పాలు ఇస్తుంది. అదైతే ఓన్లీ పాడి గేదె. జాఫరాబాద్ జాతి గేదె అని ఎంత కొన్నాం అనేది? జత ఎంత పడ్డాయి? జత 2,70,000 పడినాయి. 7 నెలలు చూడు నేను 5 నెలలు రాసినారు కదా. అక్కడ రాసింది దాన్ని. ఇప్పుడు కూడా డాక్టర్ ఇప్పుడు అడిగితే 7 నెలలు ఉంటుంది, అప్పుడే 2 నెలలు తగ్గించాలని చెప్పాను. నేను మార్చుకోవాలి మళ్ళీ బేరానికి అని చెప్పేసి నేను తయారు చేసుకోవాలి కదా. 7 నెలలు ఉండదు ఇక్కడ మళ్ళీ వేసాడు మా ఆయన బాగా అవునులే. మంచిది. చూసుకోవచ్చు. వీళ్ళు రాయడం అయితే 5, 6 అట్లా రాసినారు. నెక్స్ట్ ఇది మినీ బ్రీడ్ బఫెలో. ఇది టెస్ట్ జరుగుతుంది. 2 కలిపి 2,70,000కు కొన్నారు, 2,70,000కు. కొన్ని పాలు అయితే ఉన్నట్టున్నాయి 200 దగ్గర. ఈ గేదె 1,05,000కు సేల్ అయింది, 1,05,000కు. చూడొచ్చు గేదె. ఆర్డర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు. గేదె సైజ్ కూడా చూడవచ్చు. రెండు గేదెలు తీసుకున్నారు, ఆ గేదె ఈ గేదె. అది 3 నెలల సుడితో ఉంది, ప్లస్ 3 నెలల సుడితో ఉంది. దూడ కూడా ఉంది, అదైతే అవుతుందానికి. ఇదైతే ఓన్లీ 5 నెలల సుడితో ఉంది. ఈ జాఫరాబాద్ జాతి గేదె 1,00,000 రూపాయలకు సేల్ అయింది, 1,00,000 రూపీస్కు. దీనికి దూడ కూడా ఉంది, దున్నపోతు దూడ. ప్రజెంట్ పాలు కూడా ఇస్తుందంట, పాలు ఇస్తుంది. పాలతో పాటు సుడి కూడా ఉంది. ఎంత ఇది అనేది? 4 నెలల 5 నెలలు అన్నది ఇది. ఇది జాఫరా 5 నెలల. చూసుకోవచ్చు. ఈ గేదె 1,30,000కు అమ్ముడింది, 1,30,000కు. ఆర్డర్ క్వాలిటీ తీసుకోవచ్చు. 8 నెలల సుడితో ఉంది, 8 months సూడి గేదె. నెక్స్ట్ ఇది కూడా ఇది 8 నెలలే ఉన్నట్టుంది కదా. అన్ని 7 నుంచి 8 నెలల మధ్యలో అన్ని అంతేనా? సో యావరేజ్ 30,000 చొప్పున ఒక్కొక్కటి 4 5,20,000. 13,90, 13,452. ఈ 3 అదే. నెక్స్ట్ ఇది ఈ గేదె. ఇదే ఇది ఇది ఉన్నట్టుంది కదా. ఇది కాదు అనుకుంటా, ఇది కాదు అనుకుంటా. మధ్య ఇది కాదు, పొట్టిది కదా. ఇదొకటి, ఇది 6 నెలలు రాసినారు. ఇది 6 నెలలు. ఇదొకటి, ఇది సైజు కొంచెం పెద్దగా ఉంది, 1,30,000 పక్కన. ఈ 2 కదా, ఈ 2 అంట. ఇది కాదు, ఇది కాదు, ఇది. నెక్స్ట్ ఇది ఇది తీసుకోవచ్చు. ఈ 4 గేదెలు ఒక్కొక్కటి 1,30,000 ప్రకారం అమ్ముడైనవి. అని ఎంతకైంది అన్న? అది ఎంతకైందన్న? 90. ఎన్ని నెలలు ఉంది సుడి? 5 నెలలు. 5 నెలల సుడి గేదె 90,000కి అయిందంట. అది కూడా చూద్దాము. 5 నెలల సుడి గేదె సైజు కూడా చూడొచ్చు. గేదె 49,000కు సేల్ అయింది. అని ఎన్ని వచ్చాను అందాజుగా? పాలు 5 నుంచి 6 చెప్తున్నాడు. 5 లీటర్. 10 లీటర్. ఎప్పుడైనా తీసుకుపోయారా ఎర్రగడ్డలో? 49,000 సేల్ అయింది. కోడి కూడా ఉంది, మేల్ కాఫ్. 7 నెలల సుడుతుంది, 7 నెలల ప్లస్ రాసినారు. అని ఎంత కొన్నారన్నా? 140.
ఏంటన్నా అంత రేటు పెట్టారా? 2 మాసం ఎక్కువ అయిపోతుంది. సో 140 కొన్నారంట. నేను అంచనా ప్రకారం ఎన్ని లీటర్లు పాలు ఇచ్చాను ఇది? మనం పెట్టిన దాని ఉంటుంది దానికి అంటే అప్రాక్సిమేట్ మినిమం 6 లీటర్ కన్ఫర్మ్ ఇస్తాం. ఇంతకుముందు ఎరగడకు వచ్చారు ఎప్పుడన్నా? వేసుకోపోయి ఇంతకుముందు సక్సెస్ అయినా ఏమన్నా ఇప్పటివరకు ఏం కాలే? ఎన్ని లీటర్లు ఇచ్చింది? హైయెస్ట్ ఎన్ని లీటర్లు ఇచ్చింది? 5.5 6 ఇచ్చింది. అంతే. నువ్వు చెప్పారు ఏమంటే 7 ఇచ్చింది ఒకటి. అది ఎంత పెట్టి కొన్నారు ఇక్కడ? 150 కొన్నప్పుడు 150 పెట్టి కొన్నారు. ఇక్కడ కొన్నమే 150 కొన్నారు. 150 కొన్నాం. ఎన్ని నెలల సూడిది కొన్నారు? 2 మాసం ఎక్కువ 8 మాసం తీసుకున్నాం. 150కి కొడితే 6 ఇచ్చి 7 విండిందే. ఎట్లా మీ దగ్గర పాల రేటు? 80 రూపీస్ 80 రూపీస్ 100 100 కూడా వస్తారా? తీసుకొచ్చాను ఎర్రగడ్డలో ఎవరైనా సరే గేదెలు. ఒకటేనా ఇంకేమైనా తీసుకుంటున్నారా? ఏది ఇది పక్కది 1,15,000 కదా ఇది? 1,15,000 అంతే కదా? 1,15,000. దాని దూడ ఇది, దాని దూడ ఇది పెయ్యి దూడ. ఎన్ని రోజులు ఉంటుంది? 2 నెలలు ఉంటుందా? 3 నెలలు. ఎన్ని విండొచ్చా? 5 విండొచ్చా? 4 ఇస్తుందా? సో 4 ఇచ్చా హ్యాపీనా? 4 ఇచ్చినా సరే. సో ఎవరైనా సరే కొనేటప్పుడు కూడా కొంచెం క్వాలిటీగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఈతలో మన రేటు ఒకవేళ దీని మీద మళ్ళీ సూడి కట్టించుకొని అమ్ముకున్నా సరే 80,000 మళ్ళీ ఎర్రగడ్డలో వచ్చి అమ్ముకున్నాను 5 నెలల సూడి మీద 80,000 పోతుంది. అటే అవుతుంది. సరే ఎర్రగడ్డ తెచ్చుకున్నా సరే 80,000 అయితే అవుతుంది ఇక 5 నెలల సూడి మీద ఇలాంటి గేదెలు ఈజీగా. సో చూసుకోవచ్చు. అన్న వచ్చేసి 2 గేదెలు తీసుకున్నారు.